ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి జగన్ చేసిన వాగ్దానాలు ఎన్నికల వేళ మరలా తెర మీదకు వస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన స్లోగన్స్ ఇప్పుడు జనాలకు గుర్తుకొస్తున్నాయి. మేము సిద్ధం పేరుతో సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సామాన్యుల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలకు అడిగే ప్రశ్నలకు జగన్ తన బస్సు యాత్రలో ఏం సమాధానం చెబుతారో అన్న ఆసక్తి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. మాట తప్పను మడమ తిప్పను అనే స్లోగన్తో ప్రతిపక్ష నేతగా తన పాదయాత్రలో ఊరు వాడ తిరిగినా అమలుకు సాధ్యం కాని హామీలిచ్చారు సీఎం జగన్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఓటు అడిగేందుకు రానున్న సీఎం జగన్ ఇప్పుడు ఓట్ల కోసం మరోసారి బస్ ఎక్కారు. అయితే సీఎం జగన్ తన బస్సు యాత్రలో ఈ హామీలపై ఏం చెబుతారో అనే ప్రశ్న సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే తాను తిరిగి ఓటు అడిగేందుకు రానని చెప్పిన జగన్ అదే మద్యంపై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. కేవలం ప్రస్తుత ఆదాయంపైనే కాకుండా భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఎస్క్రూజ్ చేసి మరీ అప్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. అలాంటి జగన్ ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ కల్లిబొల్లి మాటలను నమ్మి ఉద్యోగులు వైసీపీకి పట్టం కట్టారు. ముఖ్యంగా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తామని సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. జగన్ మాట నమ్మిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కంపగుత్తగా వైసీపీకి ఓట్లేశారు. చివరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో హైపవర్ కమిటీ వేశారు. ఆ తర్వాత ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కమిటీల పేరుతో 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. చివరకు జీపీఎస్ అంటూ ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టేశారు. దీంతో ఓపీఎస్ అమలు చేశారా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్న జగన్ 2019లో జరిగిన ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాదు వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 33 మంది ఎంపీలున్నారు. ఇంతమంది ఎంపీలున్నా ఆయన ఎన్నడూ ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు లేవు. ఎప్పుడు లేఖ రాయటం, దానిలో హోదా గురించి 11 లేదా 12వ అంశంగా మాత్రమే ప్రస్తావించడం మినహా గట్టిగా అడిగింది లేదు. చివరకు హోదా కోసం పార్లమెంట్లో ఎంపీలతో ఆందోళన చేయించలేదు. చివరకు హోదాపై కేంద్రాన్ని ఎదిరించలేమని చేతులెత్తేశారు. తద్వారా హోదా తీసుకురావటం తన వల్ల కాదని సీఎం జగన్ తేల్చేశారు. అయితే హోదా గురించి ప్రజలు అడిగే ప్రశ్నకు సీఎం జగన్ వద్ద బదులుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఆత్మగౌరవంతో ముడిపెట్టినప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం సీఎం జగన్ వీటి కోసం టీడీపీ ఎంపీలు తమతో కలిసి రాజీనామాలు చేయాలన్నారు. కట్ చేస్తే అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకిగా నిలిచిందని కేంద్రమే పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. విశాఖ రైల్వే జోన్ కోసం సీఎం జగన్ సర్కార్ భూమిని కేటాయించలేదని పార్లమెంట్ లో వెల్లడించింది. దీంతో రేపు బస్సు యాత్రలో ఉత్తరాంధ్రకు వెళ్లినప్పుడు సీఎం జగన్ రైల్వే జోన్ పై ఏం సమాధానం చెబుతారని అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. తమ ప్రశ్నకు బదులేదని ప్రశ్నించడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే బస్సు ఛార్జీలు పెంచేది లేదని, విద్యుత్ ఛార్జీలు అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకువస్తామన్న జగన్ ఆ ఊసే మర్చిపోయారు. ప్రతి ఏటా 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధరల పెరుగుదలను అరికడతామన్న మాటను గాలి కొదిలేశారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్లు విద్యుత్ ఛార్జీలు, వివిధ సర్ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన భారాన్ని మోపారు. ఆర్టీసీ ఛార్జీలను పెంచేసి సామాన్యులకు ఆర్టీసీ ప్రయాణాన్ని మరింత ప్రియం చేశారు. పక్క రాష్ట్రాల బస్సు టికెట్ల కంటే ఆర్టీసీ ధర ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీకి ఆదరణ సైతం తగ్గింది. ఇలా నిత్యావసరాలు, విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేసిన సీఎం జగన్ ను ధరల పెరుగుదలపై ఈ ప్రశ్నలకు బదులేది అని అడిగేందుకు సిద్ధమవుతున్నారు మహిళలు. 2019 ఎన్నికల సమయంలో తన బాబాయ్ వివేకానందరెడ్డిని దారుణంగా చంపారంటూ చెప్పిన జగన్ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత వివేకానందరెడ్డి పేరును మర్చిపోయారు. ఆయన్ని హత్య చేసింది ఎవరో కాదు, జగన్ బంధువులే హత్య చేసినట్లు సీబీఐ నిగ్గు తేల్చింది. వివేక మర్డర్ కేసులో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హంతకులకు పంతపాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు తండ్రి మరణంపై చెల్లెలు సునీతారెడ్డికి న్యాయం చేయకుండా ఆమెకు మద్దతు పలికిన సొంత చెల్లెలు షర్మిలపై సొంత పార్టీ మనుషులతో అసభ్యకరంగా మాట్లాడించింది సీఎం జగన్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. చెల్లెళ్లకు సీఎం జగన్ ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో చెప్పాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. తమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బుధవారం నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు.
దీంతో ఈ యాత్ర చేస్తున్న సీఎం జగన్ ను జనం సైతం ప్రశ్నించేందుకు సిద్ధమంటున్నారు. మా ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.